అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ పద్మిని గారు. సో పద్మిని గారితో రిలేషన్షిప్ వాల్యూస్ గురించి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే రాధా. అమ్మ, ఒక మనిషికి ఆలన పాలన అని చాలా ఇంపార్టెంట్ అంటారు. ఆలన పాలనతో పాటు లాలన అనేది కూడా వింటున్నాం. అసలు ఈ లాలన అంటే ఏంటి? ఈ ఆలన పాలనతో పాటు లాలన కూడా అంతే అవసరమా? ఆలన పాలన లాలన అన్నది ఒక రిథమిక్ గా మనం వాడతాం కానీ అంటే పెంచడం, పోషించడం, ముద్దు మురిపాలు మురిపంగా చూసుకోవడం. ఆలన పాలన లాలన. ఒక చెట్టుని వేసాం, దాన్ని పెంచి పోషిస్తాం కదా. మన పిల్లల్ని మనం కంటాము, పెంచుతాము, పోషిస్తాం. వాళ్ళు మారాన్ చేస్తూ ఉంటే కనుక ముద్దు చేసి వాళ్ళు తినమంటే మురిపంగాను వాళ్ళకి తిండి పెడుతూ ఉంటాం. రైట్? అది లాలించడం. లాలన లేకపోతే మనిషికి అంటే కేరింగ్, బాండింగ్, ప్యాంపరింగ్ చాలా ఇంపార్టెంట్. అవి చాలా అవసరం. ఏదో తెలియని ఆనందం, బూస్టింగ్ తెలుసా? మనల్ని కేర్ చేసి మనల్ని ముద్దు చేసే వాళ్ళు మనకి దొరకలేదు అనుకుందాం. మన చిన్నతనంలో మనకు తెలియకుండా మనకి లాలన దొరుకుతూ ఉంటుంది. తల్లి తెలియకుండా మనం ముద్దు చేస్తున్నారు. అలాగే అన్నదమ్ములు ముద్దు చేస్తూ ఉంటారు, అక్క చెల్లెలు ముద్దు చేస్తూ ఉంటారు. చాలా ముద్దుగా ఉన్నామంటే సొసైటీ కూడా ముద్దు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు, పక్కన వాళ్ళు, పక్కన వాళ్ళు, స్కూల్లో టీచర్లు కూడా బాగున్న పిల్లకి కొన్ని చాక్లెట్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఈ లాలన అన్నది నిజంగానే చాలా అవసరం అని చెప్తాను. లాలన వల్ల ఏమవుతుందంటే మనసు రంజింపబడుతుంది. అది ఒక ఆలంబన. లాలన ఒక ఆలంబన. ఆలంబన ఒక ఆలంబన. అది మనకి ఆలంబన అంటే అంటే దాని మీద మనం డిపెండ్ అయ్యి మనం పాకుతూ ఉంటాం. మనిషి ఎదుగుతూ ఉంటాం. మనల్ని గుర్తించి మనల్ని కేర్ చేసి, అంటే కేరింగ్ అండ్ షేరింగ్. ఇప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి అమ్మా అని చెప్పి మనం పిల్లల్ని అడిగాం అనుకోండి, ఆడపిల్లని, అమ్మా నాకు కేరింగ్ అండ్ షేరింగ్ ఉంటే చాలమ్మా, వాడి మిగతా ఏం లేకపోయినా పర్వాలేదు, యూ షుడ్ కేర్ అండ్ షేర్ విత్ మీ ఎవ్రీథింగ్. ఆ కేరింగ్ ని ఎక్కువగాను ఎక్స్పెక్ట్ చేస్తాం మనం మనుషుల నుంచి. తెలియకుండానే మనం లాలన కావాలి అన్నది మనసు తహతహలాడుతూ ఉంటుంది. నిజమమ్మా. ఆఫీసుల్లో కూడా మనం పని చేసాము, పని చేసిన దానికి ఒక రికగ్నిషన్ ఈజ్ ఆల్సో సమ్ సార్ట్ ఆఫ్ లాలన ఓన్లీ. అంటే ఐ డోంట్ సే 100%, బట్ యూ ఫీల్ దట్ ఓకే యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్, ఏ ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్ సూపర్ ఈజ్ ఏ లాలన. That is also a kind of lalana. It's a kind of, I don't say 100%, but it's a kind of recognition and then patting, pampering you. ఈ లాలన అన్నది మటుకును ఒక లిమిట్లో ఉండాలి, అతిగా అవ్వకూడదు. అతిగా అయితే కనుక ఓవర్ ప్యాంపర్డ్ అయిపోతారు. ఓవర్గా ప్యాంపర్ చేస్తే కూడా మనిషి పాడైపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, పిల్లలు ముఖ్యంగా. ఇప్పుడు రాజులు ఉన్నారు, ప్రజల్ని పాలించేవారు. వాళ్ళ ఆలన పాలన రాజులు చూసేవాళ్ళు కదా మనకి. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బడుగు బలహీన వర్గాల ఆలన పాలన మరి చూడడానికే కదా ఇన్ని స్కీములని అదని ఇదని మనకి పెడుతున్నారు, చేస్తున్నారు. ఇలాంటివన్నీను ఈ లాలన లేకుండా మనిషి ఉండగలడా అంటే కనుక మనిషికి అవసరం అనే చెప్తాను. కనిపిస్తుంది క్లియర్ గా అది ఎంత అవసరమో మీరు చెప్తూ ఉంటేనే. తెలియని ఆనందం వస్తుంది కదా. అవును, ఆలోచించండి. అసలు నిన్నెవ్వరూ లాలించలేదు, ఏదో గాలికి పెరిగేసావు, తిన్నాము, తిరిగాము, నువ్వు ఉన్నావా లేదా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, అయ్యో దెబ్బ తగిలిందా, అమ్మా నీకు ఆకలిస్తోందా, మారాం చేస్తే దగ్గర తీసే మనిషే లేనప్పుడు, ఆ లాలను నువ్వు పొందలేనప్పుడు ఎలా ఫీల్ అవుతుంది ఒక చైల్డ్? ఎందుకు ఒక మనిషి, ఒక పిల్ల గాని, ఒక మనిషి ఎవరైనా, చంటి పిల్ల దగ్గర నుంచి మనం చిన్నప్పుడు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అంటూ లాలించడం. ఉయ్యాల్లో పడుకోబెట్టింది పొత్తిళ్లలో పిల్లల దగ్గర నుంచి లాలిస్తున్నాం మనం. కరెక్ట్. పుట్టిన వెంటనే ఎత్తుకుని వెంటనే మనం ఏడుస్తూ ఉంటే లాలిస్తూ పాడుతూ ఉంటాం. ఓ జోరపాట కూడా ఒక లాలనే.
అంటే ఈ లాలన అనేది Hmm. భర్త భార్య మీద, భార్య భర్త మీద, తల్లి బిడ్డ మీద, బిడ్డ తల్లి మీద, ఒక్కరి మీద ఒక్కరి చూపించుకుంటే ఆ రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది కదా. ఎస్, ప్రేమికులు Hmm. దగ్గర అవ్వడానికి లాలన ప్లేస్ ఏ మేజర్ రోల్. భార్య భర్తల మధ్య భార్యాభర్తల మధ్య కానీ ఈ లాలన కరువు అయిందనుకో అయిపోయి దూరం అవుతారు. అంతే కదమ్మా. దూరం అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య కాలంలోనూ ఆడపిల్లలు అడుగుతున్నారు, మగవాడు ఎంతసేపు పిల్లల ఆలనా పాలన చూస్తే చాలనుకుంటారు, ఆడదాని నుంచి అదే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఆడపిల్ల భర్త నుంచి లాలన కావాలనుకుంటుంది. అవును, తనని లాలించేవాడిని ఎక్కువ ప్రేమిస్తుంది. కరెక్ట్. అవును. ఎప్పుడైతే భర్త లాలన ఇవ్వలేదో, ఇవ్వడం మానేసిన రోజుని ఈ డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి. అంతే కదా. ఇప్పుడున్న జనరేషన్ కి ప్రెసెంట్ కరెంట్ యంగ్ గర్ల్స్ కి వాళ్ళ ఆలనా పాలన వాళ్ళు చూసుకోలేని కెపాసిటీ వచ్చేసింది. ఇదివరకులాగా చదువు లేదు, ఉద్యోగం లేదు, వాళ్ళని ఎవరో పెంచాలి, పోషించాలి, లేకపోతే వాళ్ళకి తిండి పెట్టాలన్నది ఏం లేదు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ చదువులు వాళ్ళు చేసుకున్నారు, బయటకు వెళ్ళి అన్ని పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. కానీ లాలన అన్నది తనకి తనకి ఇచ్చుకోలేదు కదా. అంతే కదా. అది ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది? పార్ట్నర్ నుంచి. ఆ పార్ట్నర్ అది ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే కనుక ఇటువంటి వైపరీత్యాలు వస్తున్నాయి ఎక్కువగా. సో ఇది తెలుసుకోవాల్సిన ఒక సున్నితమైన విషయం ఈ యంగ్ జనరేషన్ నేను చెప్పేది. ఇది ఎంత ఇంపార్టెంట్ కదా. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంతే కదండి. లాలన పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, వాడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే హిమాలయ శిఖరాలకి అంతెత్తులో ఉంటుంది. ఎందుకంటే వాడి వ్యక్తిత్వం అంత పాజిటివ్గా ఉంటుందన్నమాట. లాలన పొందలేని వ్యక్తి కుంగుబాటుకి ఫీల్ అవుతూ ఉంటాడు. వాడు ఎంత స్థాయికైనా ఎదగనివ్వండి, వాడిలో ఒక విధమైన నిస్పృహ, నిరాశ, ఇది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. గమనించుంటారు, చాలామందిని గమనిస్తాం. వాళ్ళు చాలా పెద్ద పొజిషన్లో ఉంటారు, కానీ ఏదో కోల్పోయిన భావనలో ఉంటూ ఉంటారు. వాళ్ళు మనిషి ఎప్పుడు అదేదో కోల్పోయినట్టుగా ఉంటారు. వాళ్ళకి ఆ రకమైనటువంటి కేరింగ్, షేరింగ్ పర్సనాలిటీ లేదు వాళ్ళతో. లాలన అవసరం అంటే చాలా అవసరం రాదా జీవితానికి? మనకు తెలియకుండా దొరికినంత కాలం అసలు అది ఏమిటో మనకి తెలియదు. అది లాలన అని తెలీదు. అది కావాలి, అది కావాలి, అలాంటి ఉన్న పర్సన్ కావాలి, అలా చూసుకోవాలనుకుంటే అది లాలన అని తెలీదు. అదే ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరికి కావాల్సిందే లాలన. అది ఆడ మగాకేమి జెండర్ డిఫరెన్షియేషన్ లేదు. అవును. కానీ లెవెల్ ఆఫ్ లాలన ఎక్కువ ఫీల్ అవుతారు ఆడవాళ్ళు. అవసరం కావాలని ఎక్కువ ఫీల్ అయ్యేది ఆడవాళ్ళు. మగవాళ్ళు ఏదో పిల్లల్ని పోషిస్తే చాలే అని అనుకుంటారు. వీళ్ళకేం పోషించాలి, పిల్లల్ని ఎలాగైనా పోషించేస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ పక్క వాళ్ళ నుంచి లాలన ఎక్స్పెక్ట్ చేయడం, ఇది సహజంగా చూస్తూ ఉంటాం. దాదా లాలన అవసరం. ఒక మనిషి బంధం నిలబడాలి అంటే లాలన చాలా అవసరం. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే.